3 విషయాలు మనం చూసుకోకపోతే, మనం డైలీ వాడే ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చే ఛాన్స్ ఉంటది. అదేంటంటే, ఫస్ట్ మనం వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ ఎప్పుడు సరిగ్గా ఎయమండి. చిన్న గ్యాప్ వదిలేస్తాం. అలా గ్యాప్ వదిలేస్తే ఏమవుద్దంటే, కంప్రెసర్ కంటిన్యూగా రన్ అవుతది. కూలింగ్ ఎప్పుడు రావడానికి. సో, దానివల్ల మనకు కరెంట్ బిల్ ఎక్కువ కారే ఛాన్స్ ఉంటది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, చాలా మంది ఇళ్లలో ఫ్రిడ్జ్ పాతదైన కొద్దీ సింగిల్ డోర్‌లో అయితే మీకు ఐస్ ఎక్కువ కట్టేస్తుంటది. దేనికోసం ఎక్కువ కట్టేస్తదంటే, లోపల థర్మోస్టాట్ అనే ఒక చిన్న యూనిట్ ఉంటదండి. అది కేవలం రూ. 500. అది మనం చూసుకోకపోతే గనక కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇంకొకటి కంప్రెసర్ రిలే. అది కూడా సేమ్ 500. మీకు తెలిసిన ఎవరైనా ఫ్రిడ్జ్ టెక్నీషియన్ చెప్పారనుకోండి, మీ ఫ్రిడ్జ్ ప్రతి 2 సంవత్సరాలకో, సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకుంటే మనకొచ్చి కరెంట్ బిల్లు ఆదా చేసినోళ్ళం అవుతాం. థాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మన బ్రాండెక్స్‌లో మంచి ఆఫర్స్ నడుస్తున్నాయండి రిఫ్రిజిరేటర్ మీద. డబుల్ డోర్ గానీ, సింగిల్ డోర్ గానీ, మీ పాత ఫ్రిడ్జ్ ఏ కండిషన్‌లో ఉన్నా సరే మనం ఎక్స్‌చేంజ్ తీసుకుంటామండి. మంచి రేట్ కూడా కడతారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ తీసుకుంటే కేవలం రూ. 1000 ఈఎంఐతో 0 డౌన్ పేమెంట్‌తో మీకు నచ్చిన ఫ్రిడ్జ్ ఈరోజే తీసుకొచ్చండి. సో, మీకు గానీ, మీ ఫ్రెండ్స్‌కి గానీ ఎవరికైనా కావాలంటే మన బ్రాండెక్స్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.